సబ్మిట్ చేయాల, తర్వాత బ్యాకప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారని. తర్వాత ఇకపోతే వీటన్నిటి విషయం పక్కన పెడితే ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎక్కువగా మాట్లాడేటువంటి విషయం ఏకాంబరం గారి విషయం. మీకు అందరికీ కూడా తెలుసు చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందన్నది. ఇక్కడ మీరు ఒక విషయం చూడాలా. ఏకాంబరం గారి విషయంకి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావిస్తారు. చిత్తూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కి సంబంధించి టోటల్ గా 113 పోస్టులు ఉన్నాయి. బీసీలో 31 పోస్టులు ఉన్నాయి. ఇది బీసీటీ, ఇది ఎంత తప్పుబడింది. బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. ఏకాంబరం మెరిట్ వచ్చి 6. యాజ్ పర్ సెలక్షన్ బీసీ వాళ్ళు ఏం చేస్తారంటే బీసీడీ వాళ్ళకి 5 మందికి ఇచ్చి పిహెచ్సి వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చేసాము. కాబట్టి నువ్వు బీసీడీలో 6వ వ్యక్తివైనా కూడా 7 పోస్టులు ఉన్నా కూడా నీకు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు ఇచ్చేయమని చెప్తే ఎట్టిస్తానని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ వీరు చెప్తున్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 113 పోస్టులు ఉన్నాయి. పిహెచ్సికి 4% కోటా ఇవ్వాలా. 4% కోటా ఇచ్చినప్పుడు 113 పోస్టులకు 4 పోస్టులు ఇవ్వాలా. కానీ మొత్తం మీద మీరు 3 పోస్టులు ఇచ్చారు. ఇదే చిత్తూరు జిల్లాలో 113 పోస్టులలో బీసీకి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. 31 పోస్టులలో 4% కానీ తీసుకుంటే 1.2 సీట్స్ అంటే 1 సీట్ ఉండాలా. బీసీడీకే కనుక అయితే 7 పోస్టులు ఉన్నాయి. అంటే 4% కనుక తీసుకుంటే 0.2 అసలు ఇవ్వబల్లా, లేదా ఇవ్వాలనుకుంటే 1 ఇవ్వచ్చు. కానీ మీరేం చేస్తున్నారు, మొత్తం మీద 4 ఇవ్వాల్సి ఉంటే 3 ఇచ్చి ఆ 3ని కూడా బీసీలో ఇచ్చేశారు. ఆ 3ని కూడా బీసీలోకి ఇచ్చారు. బీసీలో ఉండేదే 31 పోస్టులు. 31 పోస్టులలోనే ఈ మొత్తం 3 పోస్టులు ఇచ్చారు. దానికి ఏం చెప్తారు, ఈ పిహెచ్సి వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ మొదట్లో ఉన్నటువంటి ఓసీ గానీ ఎస్టీ గానీ వారు ఎవరు రాలేదు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి బీసీ క్యాండిడేట్లకి మేము మొత్తం ఇచ్చినందువల్ల ఈ మెరిట్ లో ఉన్నటువంటి ఆ బీసీ క్యాండిడేట్లు అందరూ కూడా ఎగిరిపోయినారని చెప్తారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఏ పద్ధతిలో ఇస్తారు. మొత్తం మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీకి 7 మంది ఇవ్వాలి కదా, మీరు కొన్ని పోస్టులు ఉన్నాయి. అంటే పిహెచ్సికి వచ్చేటప్పటికి 4 పోస్టులు ఉన్నాయి, స్పోర్ట్స్ కి వచ్చేటప్పటికి 4 పోస్టులు ఉన్నాయి, 8 పోస్టులు ఉన్నాయి. వీటిని ఎక్కడ కూడా చూపించలా, పలానా రిజర్వేషన్ లో ఇవ్వాలా అన్నది చూపించలా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 8 పోస్టులు, ఈ 8 మంది ఏ కమ్యూనిటీలో ఉంటే ఆ కమ్యూనిటీలో అకామిడేట్ చేసేస్తామన్నారు కదా. అలాంటప్పుడు ఒకవేళ 8 మంది బీసీడీలోనే కనుకుంటే అంటే ఇప్పుడు 7 పోస్టులు అంటే 8 మంది కనుకుంటే ఆ 7 పోస్టులు మొత్తం కూడా పిహెచ్సి అలానే స్పోర్ట్స్ కి ఇచ్చేస్తారా? అప్పుడు బీసీడీలో ఉన్నటువంటి చదువుకుని కష్టపడినటువంటి వ్యక్తులు ఏం కావాలా? మీరు అకామిడేట్ చేయాలా? మీరు హారిజాంటల్ రిజర్వేషన్ మీకు అమలు చేయడం చేత కావట్లా. హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో రిజర్వేషన్లకు కానీ ఓసీలకు కానీ గొంతుకొసే పరిస్థితి మీ రోజు కల్పిస్తా ఉంటారు. మీరు ఖచ్చితంగా పిహెచ్సికి ఇవ్వాలనుకున్నప్పుడు పిహెచ్సి పర్సంటేజ్ ఎంత ఉంది ఇవ్వండి. అదేవిధంగా ఏ వర్టికల్ కాలంలో అయితే రిజర్వేషన్కి ఎంత ఉందో అక్కడ హారిజాంటల్ లో వారికి ఎన్ని వస్తాయి, పిహెచ్సికి ఎన్ని వస్తాయి, అలానే స్పోర్ట్స్ కి ఎన్ని వస్తాయి తీయండి. బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఓసీకి ఇలా సపరేట్ చేయాలి. అలా కాకుండా నా దగ్గర పిహెచ్సి కానీ అలానే స్పోర్ట్స్ కోటా కానీ కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా పలానా బీసీలోకి వచ్చేస్తారు, లేకుంటే పలానా ఎస్సీలోకి వచ్చేస్తారు, పలానా ఎస్టీలోకి వచ్చేస్తారు, మొత్తం నేను దాంట్లో డంప్ చేసేస్తానంటే ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మెరిట్ ద్వారా చదువుకుని కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం కావాలనుకుని కష్టపడినటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు అకామిడేట్ చేస్తారు? మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఈపీఎస్సీ కానీ అలానే స్పోర్ట్స్ కోటా కానీ మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటారో పర్సంటేజ్ దామాషా ద్వారా వాటన్నిటిని కూడా అకామిడేట్ చేసుకోవాల్సిన హారిజాంటల్లో అకామిడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా మేము మొత్తం సెలెక్ట్ చేసుకొని అన్ని కూడా ఎక్కడ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఈ పద్ధతి లేదు. మీరు ఒకసారి వెరిఫై చేయండి ఏ సిస్టమ్ లో ఉంది హారిజాంటల్. ముందు వర్టికల్ తీసుకోవాలా, వర్టికల్ తీసుకున్న తర్వాత హారిజాంటల్ లోకి వెళ్ళాలా. ఆ హారిజాంటల్ లోనే మీరు ఉమెన్ రిజర్వేషన్ కూడా హారిజాంటల్ లోనే తీసుకుంటున్నారు కదా. ఉమెన్ రిజర్వేషన్ కూడా మీరు మొత్తం మీద ఓవరాల్ గా ఉమెన్ డంప్ చేయరు కదా. ఎక్కడికక్కడే మీరు ఉమెన్ అని చూస్తారు. ఎక్కడికక్కడ ఉమెన్ అని హారిజాంటల్ లో చూసినప్పుడు స్పోర్ట్స్ కోటాను కానీ అలానే పిహెచ్సిని కానీ ఎందుకు ఎక్కడికక్కడే మీరు చూడరు? ఓవరాల్ గా తీసుకొని ఎక్కడో ఒక దగ్గర నేను మొత్తాన్ని డంప్ చేస్తానంటే అక్కడ చదువుకున్నటువంటి కష్టపడినటువంటి వాళ్ళు ఏం కావాలా? ఇక్కడ పిహెచ్సికి వచ్చేటప్పటికి 1 సీటు కూడా కావాలంటే 0.2 కాబట్టి 1 సీటు కూడా ఇచ్చుకోండి. 2 సీట్లు మీరు ఇక్కడ బీసీడీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ అన్యాయమైనారు. ఇక్కడేమో ముందుగా మీరు ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ లో బీసీడీ కింద ఏం రాశారు? 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ అంటే ఎవరైనా కావచ్చు, 2 లోకల్ క్యాండిడేట్స్ 5 మంది అంటే మొత్తం మీద బీసీడీ వాళ్ళకి 7 పోస్టులు, ఉమెన్ కి 1 ఇవ్వాలా అన్నారు. ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, 0 రాశారు కదా. స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి? పిహెచ్సి కానీ అలానే స్పోర్ట్స్ కానీ.
అవన్నీ కూడా మీరు ఇక్కడ రాసుకొని వీరందరినీ కూడా ఈ 9 మందిని ఎక్కడొస్తే అక్కడ అకామిడేట్ చేస్తానంటారు. ఇది ధర్మమా? హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్కడుంది పద్ధతి? అసలు హారిజాంటల్ రిజర్వేషన్ మీరు అమలు చేయడమే చేత కావట్లేదు. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. ఇది ఏకాంబరం పరిస్థితి, అన్యాయమైనటువంటి ఏకాంబరం పరిస్థితి. మళ్ళా అతను ఈసారి పడే పోస్టులకు ఇంకోసారి రాసుకోబోమని చెప్తారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి